హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే వాటర్ టిన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి నీట్గా, కెమికల్స్ కానీ ఎటువంటి యూజ్ చేయకుండా అనేది చెప్తాను. చూడండి, ఈ వాటర్ టిన్ అయితే బాగా నాచు పట్టిందనమాట లోపల. అలాగే ఏంటంటే మురికి కూడా బాగా పట్టేస్తుంది అనమాట. చాలా రోజుల నుంచి ఇది క్లీన్ చేయట్లేదు. కాబట్టి ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. సేమ్ అదే విధంగా చేయండి. లోపల కూడా చూసారు కదా, నాచు పట్టేస్తుంది. తెల్లగా ఉన్నది ఉంది, అలాగే నాచు పట్టేసి కూడా ఉందన్నమాట. కాబట్టి ఇలాగనే మనం తాగేస్తూ ఉంటాము. అలా ఎప్పటికైనా సరే మినిమం ఒక 1 మంత్కి ఒకసారి అయినా సరే నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనం ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. కాబట్టి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేనైతే వాటర్ టిన్ తీసుకొని, ఒక నిమ్మకాయ ఉంటే సరిపోద్ది అనమాట, ఎక్కువ అవసరం లేదు. నిమ్మకాయని తీసుకొని ఒక నిమ్మకాయని ఒక 4 బద్దల వరకు కట్ చేసుకోండి. 4 బద్దల వరకు కట్ చేసేసిన తర్వాత దాంట్లో ఉన్న రసాన్ని అయితే కనుక వాటర్ బాటిల్లో పిండేసేయండి. పిండేసిన తర్వాత ఈ నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, ఈ నిమ్మ తొక్కలను కూడా వాటర్ టిన్లో వేసేయాలన్నమాట. ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఒక కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పుని ఒక గుప్పిడి వరకు తీసుకోండి. గుప్పిడి వరకు తీసుకొని ఈ విధంగా వాటర్ టిన్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడాని కూడా మినిమం 1 స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా మీరు ఈ వాటర్ టిన్లోకి అయితే కనుక వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం వాటర్ అనమాట, ఎక్కువ అవసరం లేదు. మినిమం ఒక 2-3 స్పూన్ల వరకు మాత్రమే వాటర్ని అయితే కనుక యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ని యాడ్ చేసేసి మినిమం ఒక 5 నిమిషాలు అయినా సరే ఈ విధంగా మొత్తం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్ బాటిల్ మొత్తానికి అంటేలాగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇలా కనుక పైకి కిందకి అంటూ ఉంటుంటే లోపల ఉన్న నాచు ఏదైతే ఉందో, నాచు తర్వాత మొత్తం కూడా బ్లాక్ మురికి ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట, వచ్చేస్తాయి. కాబట్టి ఈ విధంగా మినిమం ఒక 5 to 10 మినిట్స్ అయితే కనుక చేసుకో. లోపల చూసారా, నాచు మొత్తం వచ్చేసి గ్రీన్ కలర్లో మనకి వాటర్ అయితే కనుక వచ్చేసింది అనమాట. ఇలా మనకి ఆటోమేటిక్గా లోపల ఉన్న నాచు మొత్తం వచ్చేసి శుభ్రం అయిపోతుంది. చూసారు కదా, నేనైతే మామూలుగా మీకు చూపించడం కోసం నేనైతే ఒక ప్లేట్లోకి అయితే కనుక వేస్తున్నాను. చాలా ఉన్న నాచు కానీ మురికి అంతా కూడా బయటకైతే వచ్చేసింది అనమాట. చాలా నీట్గా వాటర్ టిన్ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా తీసేసిన తర్వాత వాటర్ టిన్ని మీరు నీట్గా మామూలుగా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. లోపల ఉన్న మురికి నాచు మొత్తం కూడా ఈజీగా బయటకు వచ్చేయడానికైతే కనుక చాలా ఎఫెక్టివ్గా అయితే మనకి ఈ టిప్ అనేది, ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. వాటర్ టిన్స్ ఇదే విధంగా మనం శుభ్రం చేసుకుంటే ఎటువంటి శ్రమ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ అయిపోవడానికైతే కనుక మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం శుభ్రం చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా వాటర్ టిన్ని ఎలా క్లీన్ చేసుకున్నామో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.